హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముళ్ళని చూస్తే ఏం చేపలు పట్టుకొని ఉందని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఈరోజు? సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చి చూసారుగా, మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్ముళ్ళైన్ చూస్తే. ఈరోజు చెరువులో పట్టుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ చేపల్ని. ఇట్లా పేరు వచ్చి గురకలు అంటారు. సో ఈరోజు మా వారైతే పనికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా సాయంత్రం పూట పట్టుకొచ్చారు. నేనైతే ఒక 100 రూపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని మరి తను వచ్చేపాటికి మళ్ళీ సాయంత్రం 7-8 అయిద్దని నేనే ఇంకా గేదెకి మేత కోసుకొచ్చి గేదెకి మేత అయితే వేసి నేను వచ్చేపాటికి సాయంత్రం 6 గంటల టైంలో నేను ఈ చేపలను అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. అసలు ఎలా చేయాలి ఏందనేది కూడా తెలీదు. నేను మా ఆయనకి ఫోన్ చేసి కనుక్కొని ఇప్పుడైతే ఇట్లా తలకాయలు కోసి ఈకలు కోస్తున్నాను. ఫస్ట్ అయితే తలకాయ కోసేసి ఇప్పుడు మనం కోసే ముందుగా ఫ్రెండ్స్ చేపలు బలగబలగ్గా సాగుతున్నాయి కాబట్టి కొంచెం మనకు అందుబాటులో ఉంటే బూడిదైనా సరే కొద్దిగా మట్టి అయినా సరే చేపకు చల్లుకొని అట్ట పక్క పక్కన ఈకలన్నీ కోసుకొని తలకాయ తీసి పేగులు తీసి బేసన్లో వేయమన్నాడు. సో ఇంకా అందుకని నేను అలాగనే ఒక చేపకైతే చూసారుగా ఇంకా మట్టి రాసి ఈకలు కోస్తున్నాను. అప్పుడైతే సింపుల్గా పోతాయన్నమాట. లేదనుకో మనం ఏ మట్టి రాయకుండా బూడిద వేయకుండా ఒట్టి కోసామనుకో ఆ బలక్క అసలు మన చేతికి జారిపోతాయి ఫ్రెండ్స్. అలా అయితే తలకాయ కోసి ఇలా పేగులు తీయాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ ఈకలు కోసుకోవాలి. నేను ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, చూడండి ఎలా కోస్తాను. కానీ బాగానే చేసామన్నాడు మా ఆయన కూర తిన్నాక. కూర అయితే భలే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. అప్పుడే పట్టుకొచ్చిన చేపలు కదా చెరువులో నుంచి, ఫ్రెష్గా భలేవన్నమాట. నేనైతే మా అమ్మాయి చేత మట్టి తెప్పించాను, జారిపోతుంది అని. గిన్నెలో మట్టి అయితే తీసుకొచ్చింది మా అమ్మాయి. ఇక నేను మట్టి రాసుకుంటా చేతులకి చేపకైతే ఈకలు కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో అయితే మరీ పెద్ద చేపలు అయినాయి, కోస్తుంటే అసలు ఈకలు కూడా దిగట్లేదు. ఈకలు దిగట్లేదో లేకపోతే కొయ్యటం ఫస్ట్ అయ్యో నాకు అట్లా ఉండి అట్లా అనిపించిందో నాకేం అర్థం కాలేదు. అదిగో చూడండి, ఇలా అయితే చల్లుకున్నాను చేప మీద. మీరు కూడా అలా చల్లుకోండి, ఈజీగా తొందరగా వెళ్ళిపోయింది అన్నమాట. పొట్టు కానీ ముందు మనం ఇప్పుడు ఈకలు కొయ్యాలన్నా కూడా సింపుల్గా చేతికి చేప జారకుండా ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మొత్తం ఈకల తోకలన్నీ కోసేసి పేగులు కూడా తీసేసాను. బేసన్లో పెట్టా చూడండి, నీట్గా కోసాను. ఇంక ఇప్పుడు ఇట్లా వచ్చేసి నేల మీద మనం బూడిదంటే పొయ్యిలో బూడిద పెట్టి నేను ఇంకా బూడిద వేసి రుద్దుతున్నాను. ఎందుకంటే దానికి ఉన్న పొట్టు అంతా పోయిద్ది మాట, రుద్దుకుంటే సింపుల్గా ఉంటుంది. అలా ఒక్కొక్కటి పొట్టు పోయేలాగా మనం నేల మీద వేసి ఆ పొయ్యిలో బూడిద పెట్టి ఇంకా అలా రుద్దాలన్నమాట. పొట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తుందో. అలా ఒక్కొక్కటి రుద్దుకొని మనం అయితే బేసన్లో పెట్టుకుందాము. చూడండి ఎలా రుద్దుతుందని అనేది. అలాగైతే రుద్దేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం గచ్చు మీద పెట్టుకొని మరిన్ని వాటర్ వేయకుండా కొంచెం వాటర్ చేతికి తడుపుకొని అలా గచ్చు బండ మీద వేసి రుద్దితే చేప అయితే తెల్లగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బూడిదలో రుద్దాం కదా. అసలు ఇది చాలా మంచి ట్రిప్ ఫ్రెండ్స్. నన్ను అడిగితే ఎవరైనా సరే మన ఛానల్ చూస్తే ఇలాంటి, నన్ను అడిగితే దీన్ని ఏమంటారో కూడా తెలియదు, ఈజీగా వెళ్ళిద్ది మాట. ఇది ఒక చిన్న చిట్కాలాగా నాకు అనిపించింది. ఇలా కొత్తగా అయితే బాగానే చేశాను, చేసినట్టు కూడా అనిపించలేదు. ఇలా చేశారంటే మీకు కూడా చేపలు రుద్దుకోవటం ఈజీగా అలవాటైద్ది ఫ్రెండ్స్. చూడండి తెల్లగా. ఇంకా మనం అది బాగా తేలిపొచ్చేలాగా వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా రుద్దుకుంటే ఇంకా చేప మొత్తం నీట్గా అయితే వచ్చేసింది. చూసారుగా. ఇంకా ఒక్కొక్కటి అయితే నేను శుభ్రం కడిగి తోమైతే పక్కనైతే పెట్టేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేవాడికి టైం అయితే 7 అయింది ఫ్రెండ్స్. అబ్బో దోమలు రెంటే, దోమలు అయితే తెక్కుట్టినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 6 మొదలైతే ఈకలు తోకలు వేయటానికే 7 అయ్యింది. ఇంక ఇప్పుడైతే ఇంక నేను బండ మీద ఈ రుద్దేపాటికి మళ్ళీ ఇంక ఏ జామ అవ్వాలో. సో అట్ట చేరి కింద మీద పడి అట్ట రుద్దేసేసాను. చూడండి ఈజీగా సింపుల్గా పోయిందన్నమాట.
ఇక నేనే ఒక్కోటి రుద్దుతున్నాను. ఎప్పుడు రుద్దే వాళ్ళకైతే అలవాటు ఉండిద్ది, మనం కొత్తగా రుద్దటం కదా, కొత్తగానే అనిపించింది నాకు. ఫైనల్గా అయితే రుద్దేశాను ఫ్రెండ్స్ చేపల్ని. చూడండి, చేపల్ని ఇలానే రుద్దుతారా లేదా అనేది నాకైతే తెలీదు. చూడండి నేనైతే ఎలా రుద్దాను. ఇదే నా ఫస్ట్ టైం. నేను ఎప్పుడైనా చిన్న చేపలు చేస్తాను కానీ పెద్ద చేపలు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. ఇంకెలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ఉప్పు అయితే చల్లుకొని ఇక మనమైతే మొత్తం శుభ్రంగా చేపల్లో లోన నలుపు మొత్తం ఏలు పెట్టి ఉప్పు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని 2-3 సార్లు బాగా ఉప్పేసి వాటర్లో మంచి వాటర్ వేసి కడుక్కుంటే చేప అనేది నీసు వాసన తగ్గిద్ది. మనం కూర వండుకున్నా కూడా నీసు వాసన తక్కువగాను కూర బాగుంటుంది అన్నమాట. పైన గడుక్కొని వండుకుంటే అసలు ఆ కూర ఏం బాగోదు ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.